రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏమిటే అత్తయ్య గారు ఏం పూజ ఏవో వింత వింత దేవుళ్ళన్నీ పెట్టే చదవడం శ్రీరామ రామ రామ అంటున్నావు. మన సామాజిక వర్గంలో ఉన్న దేవుళ్ళు సరిపోలేదా? ఆ వింత వింత పూజలన్నీ చేస్తున్నావు. పొద్దున్నేమో ఏదో వింత గుడికి వెళ్ళావట, మరి ఇదేం గుడోను? అదేమో పడుతూలేస్తూ కూడా చేసేసావట ప్రదక్షిణాలు, 2 సార్లు పడ్డావట. నువ్వు చెప్పకపోతే తెలియదు అనుకుంటున్నావా? నీతో వచ్చిన ఆవిడ చెప్పింది. అత్తయ్య గారు ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళాను అత్తయ్య గారు. అది గుళ్ళోను వాన పడింది కదా, అదే పడుతూలేస్తూ చేసావట కదా. పడి చేశాను అన్నారు అత్తయ్య గారు. పడి చేసావా? ఇంకెప్పుడు మొక్కుకోకో పడి చేసివి. ఎందుకంటే నువ్వు పడిపోతే నేను చెయ్యాలి నీకు. పెట్టింది అత్తయ్య గారు. మెప్పి పెడుతుంది. ఆయింట్మెంట్ రాసుకో ఆనక. అంటే కోపం అంటావు. చెప్పండి. సరే, అలాగే కాదని అంటలేదులేండి. మరి కోపం ఎక్కువ అంటావు కదా, మీకు ఎందుకండి మళ్ళీ అత్తమా అని కోపం పడతారని అడుగుతావు మళ్ళీ. ఏమైనా సరే అత్తయ్య గారు, మీకు ఈ మధ్యన బాగా నా మీద కోపం ఎక్కువైపోయిందండి. నీ మీద కోపం కాదే, ఒకసారి ఆలోచిస్తుంటే మీ వాళ్ళ మీద వచ్చేస్తుంది నాకు. ఏమి ఆశించకపోయినా వాళ్ళు ఏం చెప్పారు? మేము ఆయన అడిగామే అన్న నా పెళ్లికి ఏం చెప్పారు? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఇస్తామండి మీకు అన్నారు. అదేదో బ్రహ్మ పదార్థం అంటారు చూసావా, అలాగా. నేనేమో అసలు ఆయన ఏమి ఆశించడానుకో, నేను ఏమి ఇస్తారు ఏమిటని ఏమి అడగకుండానేమో నేను అన్నాను. తీరామో సలకపాన్ మీద ఏమిచ్చారు? పేట ఇచ్చారు. అదే ఇంత పేట ఇచ్చారు. 10 తరాలు తిన్నా తరగదండి అరగదండి అని. అదా ఇచ్చుకునేది ఆడపిల్లకి కట్నం. చూసావు కదా మన పిల్లకి మీ ఆడపడికి ఎంత పెట్టాం మేము. 10 తరాలు తిన్నా అరగదు అంటే అది ఏమిటో బ్రహ్మ పదార్థం అనుకున్నాను. పేట ఇచ్చారు. ఒక్కొక్కసారి అది గుర్తొచ్చినాడు, ఇంకాను ఎంత ఇలా ఉన్నా ఒక్కొక్కసారి గుర్తొచ్చాడు, బాధ వస్తుంది. నాకు చాలా బాధగా ఉందండి, మీరు ఎప్పుడు తిడుతున్నారని. మంచిగా చూసింది లెక్కకి రావట్లేదు. వస్తే నిన్ను అనలేదు, మీ వాళ్ళు అన్నా. నిన్ను ఎప్పుడైనా పల్లెత్తి మొక్క అన్నానా నేను? నిన్నంటే నువ్వు ఉండగలవా అసలు? ఇక్కడ చెప్పు. అన్నా ఉంటానులేండి, ఏం చేస్తాను మరి. మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కదా. ఓహో, పెద్ద కబుర్లు వచ్చేది. ఆ పీట కూడా నువ్వు దాచేసుకున్నావు కదా మీ గదిలోను. దాన్ని ఏమైనా బయటెట్టావా? పూజ చేసుకుందికి, వాడు ఏమైనా జప చేసుకుందికి ఏమైనా ఉంచావా? అత్తయ్య గారు, 10 తరాలు ఉండాలంటే ఇక్కడి నుంచి జాగ్రత్త పెట్టాలా వద్దా? దాచుకో.